Hello students, e-week MCQs చూద్దాం. Recently mentioned in the news, Srinath Veer Maskoba festival is celebrated in which state? Srinath Veer Maskoba festival వీర్ విలేజ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది మహారాష్ట్ర స్టేట్లో ఉంటుంది. శ్రీనాథ్ వీర్ మస్కోబా టెంపుల్ అనేది శివుడి అవతారమైనటువంటి కాలభైరవుడి టెంపుల్. ఈ టెంపుల్లో మాఘ పౌర్ణమి రోజు ఈ ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద నెంబర్ ఇఫ్ రాజ్యసభ సీట్స్. మనం చూసుకున్నట్టయితే అరుణాచల్ ప్రదేశ్లో ఒక్క రాజ్యసభ సీట్ ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్లో 3, కేరళలో 9, కర్ణాటకలో 12, వెస్ట్ బెంగాల్లో 16 రాజ్యసభ సీట్స్ ఉన్నాయి. సో ఇంక్రీజింగ్ ఆర్డర్గా చూసినట్టయితే ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్. సో ఆన్సర్ ఏ. దీంతో పాటు మనం చూడాల్సినవి ఒకటి, యూపీలో ఎక్కువ సీట్లు ఉంటాయి. యూపీలో అరౌండ్ 31 రాజ్యసభ సీట్లు ఉంటాయి. సెకండ్ హైయెస్ట్ సీట్స్ వచ్చేటప్పటికి మనకి మహారాష్ట్రలో ఉంటాయి, అరౌండ్ 19 సీట్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ది బ్లాక్ సీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్లాండ్ సీట్స్ బార్డర్డ్ కంట్రీస్ అడుగుతున్నారు. రీసెంట్గా యుక్రెయిన్ అండ్ రష్యా యుద్ధంలో యుక్రెయిన్ స్టేట్మెంట్ ప్రకారం ఒక రష్యన్ నేవల్ షిప్ని యుక్రెయిన్ ఈ బ్లాక్ సీ దగ్గర డెస్ట్రాయ్ చేసినట్టుగా చెప్పింది. యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్టయితే ఈ బ్లాక్ సీ యొక్క బార్డరింగ్ కంట్రీస్ చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక యాక్రోనిమ్ ఉంటుంది, అదే టీ బర్గర్. ఈని సైలెంట్గా తీసుకుందాం. టీ అంటే టర్కీ, బి అంటే బల్గేరియా, యు అంటే యుక్రెయిన్, ఆర్ రష్యా, జి జార్జియా, ఈ ఆర్ రొమేనియా. సో ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే ఆప్షన్ సి టర్కీ, జార్జియా, బల్గేరియా. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. 1996 కన్నా ముందు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో అమెండ్మెంట్ జరగక ముందు ఒక ఇండివిజువల్ ఒక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి మాత్రమే పోటీ చేయాల్సి ఉండేది. కానీ 1996 తర్వాత అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఒక ఇండివిజువల్ 2 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎట్ ద సేమ్ టైం అదే ఇండివిజువల్ 2 కాన్స్టిట్యుయెన్సీస్లోనూ ఎలెక్ట్ అయితే కనుక ఏదో ఒక కాన్స్టిట్యుయెన్సీలో రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ రిజైన్ చేయకపోతే 2 సీట్లు వేకెంట్ అవుతాయి. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టెన్ సీన్ ఇన్ ద న్యూస్ స్పార్ట్లీ అండ్ పార్సెల్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్. స్పార్ట్లీ అండ్ పార్సెల్ ఐలాండ్స్ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇది సౌత్ చైనా సీలో ఉంటాయి. రీసెంట్గా చైనీస్ వెజల్ అండ్ ఫిలిప్పైన్స్ వెజల్ స్పార్ట్లీ ఐలాండ్స్ దగ్గర కొలైడ్ అవ్వడం జరిగింది. సో ఇవి న్యూస్లో ఉన్నాయి. ఈ పార్సెల్ అండ్ స్పార్ట్లీ ఐలాండ్స్ వీటి లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఐలాండ్స్ మీద చైనా, వియత్నాం, బ్రునాయ్, ఫిలిప్పైన్సే కాకుండా తైవాన్ కూడా ఈ ఐలాండ్స్ని క్లెయిమ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద వోల్గా రివర్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ రివర్ డ్రైన్స్ ఇన్ టు. ఇది కాస్పియన్ సీలోకి డ్రైన్ అవుతుంది. కాస్పియన్ సీ ఇక్కడ ఉంటుంది. అరౌండ్ 130 పైగా రివర్స్ కాస్పియన్ సీలోకి డ్రైన్ అవుతాయి. ఇంపార్టెంట్ రివర్ వచ్చేటప్పటికి వోల్గా, దాంతోపాటు యురాల్ రివర్ కూడా దీంట్లోకి డ్రైన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన రూఫ్ టాప్ సోలార్ కనెక్షన్స్ ఇవ్వడానికి, ఇన్స్టాల్ చేయడానికి లాంచ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సి అవుతుంది. మీరు కామెంట్స్లో గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి సోలార్ ఇనిషియేటివ్స్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్, హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ సోర్సెస్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఇన్ ఇండియా. పార్లమెంటరీ ప్రివిలేజెస్ కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేయబడ్డాయి. ఆర్టికల్ 105 ప్రకారము పార్లమెంటరీ ప్రివిలేజెస్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. దానితో పాటు పార్లమెంటరీ ప్రివిలేజెస్కి ఉన్నటువంటి సోర్సెస్ చూద్దాం. ఫస్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అఫ్ కోర్స్ లాస్ మేడ్ బై ద పార్లమెంట్, జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్, దీంతో పాటు పార్లమెంటరీ కన్వెన్షన్స్ అండ్ రూల్స్ మేడ్ బై ద హౌసెస్ పార్లమెంటరీ ప్రివిలేజెస్కి సోర్సెస్ అవుతాయి. సో ఆన్సర్ ఏంటి అంటే ఆల్ ద 3. రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఎలెన్బే బ్రిడ్జ్ ఇస్ నియర్. ఈ ఎలెన్బే బ్రిడ్జ్ అనేది వెస్ట్ బ్యాంక్ నుంచి జోర్డన్కి ఉన్నటువంటి అఫీషియల్ క్రాసింగ్ అన్నమాట. సో ఆన్సర్ వచ్చేటప్పటికి డి, పాలస్తీనియన్స్, వెస్ట్ బ్యాంక్ అండ్ జోర్డన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టెన్ సీన్ ఇన్ ద న్యూస్ ది హ్యాష్. దీనిని హ్యాష్ అంటాము అనేది. మనం హ్యాష్ చూసుకున్నట్టయితే ఎక్కువ బ్లాక్ చైన్లో వాడతాం అనమాట. హ్యాష్ ఏంటంటే ఒక ఇన్పుట్ వాల్యూని ఇచ్చినప్పుడు హ్యాష్ దాన్ని ఒక స్టాండర్డైజ్డ్ అవుట్పుట్గా మారుస్తుంది.
దీనిని మనం ఎక్కువ బిట్ కాయినింగ్ మైనింగ్లో చూస్తాము. సో ఆన్సర్ బి. థ్యాంక్ యూ.